శ్రీ గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. పుంసవనం, సీమంతం మొదలైనటువంటి కార్యక్రమాలు, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తీసుకునేటటువంటి జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మంచి సంతానం కలగడానికి లేదా తమకి కలగబోయే శిశువు శారీరక మానసిక ఆరోగ్యంతో పుష్టిగా ఉండడానికి తల్లిదండ్రులు చేసేటటువంటి కార్యక్రమాలు. నిజానికి గర్భవతిగా భార్య ఉన్నప్పుడు తప్పనిసరిగా తండ్రి సమీపంలోనే ఉండి ఆవిడికి కావలసినటువంటి కోరికలు తీరుస్తూ తగిన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉండాలిట. ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే, అత్తగారిళ్లల్లో కొంచెం మొహమాట పడుతుందేమో అమ్మాయి తనకు కావలసినవి అడగడానికి, కోరికలు తీరడానికి అని పుట్టింటికి పంపడం, తల్లి దగ్గర చనువు ఉంటుంది అనేటటువంటి అభిప్రాయంతో పుట్టింటికి వెళ్ళి ఉండడం మొదలైనవి కనపడుతున్నాయి. ఏది ఏమైనా ఏ పని చేసినా ఆ సమయంలో సంతానం బాగా ఉండాలి, మంచి పిల్లలు పుట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో చేసే కార్యక్రమాలుగా కనపడతాయి. ఇక బాహ్య ప్రపంచంలో ప్రవేశించాక, అంటే తనదంటూ ఒక అస్తిత్వం ఏర్పడడానికి ఈ భూమి మీద పడ్డాక ఒక జీవుడికి చేసే మొట్టమొదటి సంస్కారాన్ని జాతకర్మ అంటారు. అంటే మామూలు లెక్కలో గనక మనం భౌతికమైన లౌకికమైన దృష్టితో గనక చూసినట్టయితే మొట్టమొదటి సంస్కారంగా మనకు కనిపించేది జాతకర్మ. ఈ జాతకర్మని ఈ రోజుల్లో మనం బొడ్డు కొయ్యడం అని ఒక్క మాటతో తేల్చి చెప్తున్నాం. కానీ పూర్వులు దీనికి చాలా రకాలైనటువంటి విధి నిషేధాలు చెప్పడం జరిగింది. నిషేధాల కన్నా విధులే ఎక్కువ ఉన్నాయి. ఎలాగా అంటేట, బిడ్డ పుట్టాడు లేక పుట్టింది అని తెలియంగానే తండ్రి వెంటనే సచేల స్నానం చేయాలిట. సచేల స్నానం అంటే కట్టుబట్టలతో స్నానం చేయాలి. వీలైతే ఎత్తైన ప్రదేశంలో నుంచి నీళ్లల్లోకి దూకాలట. ఇది జరిగే పని కాదండి, అందరికీ వీలయ్యేది కాదు. కనుక మన శాస్త్రాలు ఎప్పుడూ కూడా వీలు కాని విషయానికి సౌకర్యంగా ఉండే సులువైన మార్గాలు చెప్తూ ఉంటాయి. దాంట్లో సులువుగా చేయదగిన పని అని చెప్పింది ఏమిటి అంటే, చల్లని నీళ్లల్లో ఒక బంగారాన్ని వేసి, ఏదో బంగారు వస్తువుని వేస్తే అది సువర్ణ జలము అనిపించుకుంటుంది. అటువంటి సువర్ణ జలంతో స్నానం చేయాలట. స్నానం చేసి రకరకాలైనటువంటి దానాలు తాను ఏమి చెయ్యాలనుకుంటున్నాడో అవన్నీ సంకల్పంగా చెప్పాలట. అదేమిటండి, పురిటి జాతా శౌచం అంటారు. పురుడుంది, ఆ పురుడు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చెప్పచ్చా? బిడ్డ బొడ్డు కోసే వరకు పురుడు ఉండదు, జాతా శౌచం రాదు. అందుకని ఏం చేయాలి, ఈయన స్నానం చేసి వెళ్ళి భార్య ఒడిలో బిడ్డని కూర్చోబెట్టి, కూతురైనా కొడుకైనా సరే, అప్పటికి ఇంకా బొడ్డు కొయ్యరు, భార్య ఒడిలో బిడ్డని కూర్చోబెట్టి తాను సంకల్పం చెప్పుకోవాలి. బంగారు నీళ్లతో, అంటే బంగారం వేసినటువంటి నీళ్లతో అంతకుముందే స్నానం చేసి, ఒకవేళ స్నానం చేయడానికి వీలు కాని పరిస్థితులు ఉన్నా సరే సంకల్పం చెప్పుకుని రకరకాల దానాలు చేయాలి. నాకు ఇలాంటి సంతానాన్ని కలిగించిన దానికి సంతోషంగా, కృతజ్ఞతగా ఇదిగో ఇన్ని దానాలు చేస్తానని, కనీసం ఒక్క ఆవును దానం చేయాలని శాస్త్రాలు చెప్పాయండి. ఇది ఒకప్పుడు కనీసం అంటే చాలా తక్కువ కింద లెక్క, ఇప్పుడు ఆవు అంటే చాలా ఖరీదైనది. ఎవరికో ఒకళ్ళకి ఎంతో కొంత దానం చేస్తానని అనుకోవాలట. అనుకున్నాక తండ్రి బొడ్డు కొయ్యాలట. బొడ్డు కోసిన తర్వాత ఒక బెత్తెడు బొడ్డుని వదిలిపెట్టి కోస్తారండి, ఇది పద్ధతి. ఈ బొడ్డు కోసిన తర్వాత మూర్ధాఘ్రాణం చేస్తారు. మూర్ధాఘ్రాణం అంటే పుట్టినటువంటి శిశువు యొక్క మాడుని వాసన చూడడం. దీన్నే మేధోజననం అంటారు. అంటే అది మాడు పట్టు కదా, అక్కడ గాలిని తాను పీల్చి గాలిని అక్కడ చక్కగా ఊదినట్టయితే అక్కడ మాడు చక్కగా ఉంటుందని, అంటే జ్ఞానానికి కేంద్రం గనక ఆ జ్ఞానాన్నప్పుడు ప్రారంభించినట్టుగా. ఆ పైన ఏం చేసేదంటే, ఆవు నేతిలో తేనె కలిపి బంగారు కడ్డీతో దాన్ని ఇలా తిప్పి, ఆ రెండింటిని, ఆ కడ్డీని తీసి శిశువు యొక్క నాలిక మీద 6 సార్లు ఓం అనేటటువంటి అక్షరాన్ని రాసి ఆ పైన ఆ తీయని మిశ్రమాన్ని శిశువు నాలికకి అంటిస్తాడు. తండ్రి చేయాల్సినటువంటి పని. దీన్నే మనం ఉగ్గు పెట్టడం అని ఈ రోజుల్లో అంటున్నామేమో. నిజంగా ఉగ్గు అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి యొక్క మిశ్రమంగానే చాలా కాలం క్రితం దాకా ఉంటూ ఉండేది. తరువాతి కాలంలో ఆముదం పెట్టడం వచ్చింది.
ఆముదం కూడా పెడతారు, కానీ ఉగ్గు అన్న పదానికి మాత్రం ఆవు పాలల్లో ఆవు నెయ్యి వేసి ఇలా రంగరించినట్టయితే ఒక చక్కని పదార్థం తయారవుతుంది. అది దాన్ని గనక జిగురుగా ఉండే పదార్థం అది గనక పెట్టినట్టయితే పిల్లలకి చాలా ఆరోగ్యం. ఉగ్గు పెట్టడంగా అది ఉండేది. ఇలా నాలుక మీద రాచిన తర్వాత ఈ బంగారు జలం అంటే నీళ్లల్లో బంగారపు వస్తువుని వేసి, బంగారు కడ్డీని అయి ఉండొచ్చు, వేసి దాన్ని సువర్ణ జలం అంటారు. సువర్ణ జలంతో భార్య యొక్క కుడి స్తనాన్ని కడుగుతాట ఆయన. కడిగి బిడ్డను తీసుకుని వెళ్ళి పాలు తాగించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే పుట్టిన బిడ్డ ఏమీ పాలు తాగడు, కానీ దాన్ని శిశువు నోటిని ఆవిడ స్తనం దాకా తీసుకువెడతాడు. అంటే బిడ్డకు పాలు తాగించటం అనేది ఎవరు అలవాటు చేయాలి? తండ్రి చేయాలి. బొడ్డు కోయడం తండ్రి చేయాలి. భార్య పురిటి నొప్పులు పడుతూ ఉంటే ఆ పురిటి గది దగ్గర ఆయన ఉండాలి. బొడ్డు కోయడం చేయాలి. ఇవన్నీ గనక చేసినట్టయితే ఏం జరుగుతుందండి? ప్రసవ వేదన ఎలా పడుతోందో భార్య అర్థమవుతుంది, ఆ కష్టం తెలుస్తుంది. ఇప్పుడే ఆధునిక వైద్యశాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, పాశ్చాత్య దేశాల్లో భార్య పురిటి నొప్పులు వస్తుంటే తప్పనిసరిగా భర్త ఆవిడ పక్కనే ఆసుపత్రి గదిలో ఉండాలి అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తూ ఉన్నారు. అంటే భార్య పడే కష్టం ఆయనకి తెలిసినట్టయితే ఆ తర్వాత ఆవిడని అంతగా బాధించకుండా ఉంటాడని వారి అభిప్రాయం. అయితే మన పెద్దలు చెప్పినటువంటి పద్ధతి ఇది. అతడికి శిశువుకి మొట్టమొదట అన్నం, అది ఆహారాన్ని అందించే పని కూడా ఆయనే చెయ్యాలని. ఇవేవి ఈనాడు మనకు కనపట్టలేదు. సాధారణంగా భార్య నొప్పులు పడుతూ ఉంటే భర్త ప్రాంతంలో ఉండడం, ఒకవేళ ఆయన ఉంటానంటే ఇంట్లో వాళ్ళు ఉండనీరు, నీకెందుకురా ఆడవాళ్ళది అని చెప్పి పంపించేస్తూ ఉంటారు. కానీ ఇది మన పద్ధతిలో ఉండేటటువంటిది. ఇది పాటించడం కనుక ఉన్నట్టయితే బాగుంటుంది. ఒక జీవి భూలోకంలో అడుగు పెట్టంగానే, భూమి మీద పడంగానే జరిగేటటువంటి మొట్టమొదటి సంస్కారం జాతకర్మ. దీన్ని ఇంత చక్కగా కనుక చేసినట్టయితే ఆ పుట్టిన జాతుడు అంటే పుట్టినటువంటి వాడు, ఆ జీవి ఎంత చక్కగా జీవితాన్ని గడుపుతాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన పూర్వులు చెప్పిన సంప్రదాయం ఒక్కదాన్ని మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటే, ఈ బొడ్డుని కోసేటప్పుడు జానుడు పైన కోస్తారండి. తర్వాత కొద్ది కాలానికి అది ఎండిపోయి అది కాస్త రాలి పడుతుంది. ఈ రాలి పడినటువంటి దానిని ఒక తాయెత్తులో పెట్టి బొడ్డు తాయెత్తు అన్న పేరుతో మొలతాడులో కడుతూ ఉంటారు. తర్వాత భద్రపరుస్తారు. ఇది ఎందుకు అన్నది మొదట్లో మనకి తెలిసేది. అదేం చెప్తారంటే, భూత ప్రేత పిశాచాదులు ఏవి కూడా బిడ్డను ఆశించకుండా ఈ తాయెత్తు రక్షిస్తుందని చెప్తారు. కానీ ఆధునిక పరిశోధకులు చెప్తూ ఉన్నారు, శరీర అవయవాల్లో లోపం ఏదైనా గనక అయినట్టయితే ఈ బొడ్డులోంచి వచ్చినటువంటి ఈ ముక్క ఉందే, ఈ ఒక్క దానితోనూ ఆ అవయవాన్ని పునర్నిర్మాణం చేసి అతికించడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆధునిక పరిశోధకులు చెప్తున్నారు. ఈ విషయం మనకి పెద్దవాళ్ళు చెప్పలేదు, కానీ భద్రపరచమన్నారు. మరంటే ఒక కాలంలో అలా వాడేవాళ్ళేమో, మధ్యకాలంలో అది ఆచారంగా ఉండిపోయి బొడ్డు తాయెత్తు పెట్టాం, కానీ అందులో ఉన్న అర్థం చాలా కాలం, కొన్ని శతాబ్దాలుగా మనకి తెలియకుండా పోయింది. ఎన్నో శతాబ్దాల క్రితం పెద్దలు ఆచరించింది అయి ఉండొచ్చు, దాన్నే మనకి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం కూడా ఉంది. పురిటి సమయంలోనే 6వ రోజున ఎన్నెమ్మ అన్నది వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అలా అది వచ్చినట్టయితే కామెర్లు కూడా వస్తాయని చెప్తారు. నిజమే, 6వ రోజు నుంచి కాలేయం పనిచేయడం ప్రారంభిస్తుంది. అది శరీరం పచ్చబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు రక్తనాళాలన్నీ ఆకుపచ్చ రంగులోకి వచ్చేసి చూడ్డానికి నల్లగా అనిపించి కనపడుతూ ఉంటాయి. దీనికి ఎంత జాగ్రత్తగా ఈ అంశాలన్నింటినీ పరిశీలించి వాటికి సాంకేతికమైన పరిభాష ఇవ్వకుండా సామాన్యులకి ఏదో వాళ్ళ భాషలో అర్థమయ్యేట్టుగా చెప్పి ఇట్లా చెయ్యండి అని చెప్పి చెయ్యాల్సిన సూచనలు చేశారు, కానీ అందులో ఉన్న విషయాన్ని వివరించి చెప్తే మాత్రం ఎంతమందికి అర్థమవుతుందండి? ఏం చేయాలో చెప్తే చాలు కదా, దాని వెనకాలన్న సూత్రం అంతా చెప్పక్కర్లేదు కదా. ఒక మిఠాయి తింటే రుచిగా ఉందని అబ్బాని సంతోషిస్తే చాలు, కానీ దీన్ని ఎలా తయారు చేస్తారు, ఎంతసేపు చేశారు, ఎక్కడి నుంచి వస్తువులు తెచ్చారు అని ఆలోచించుకుంటూ కూర్చుంటే రుచిని మనం కోల్పోతాము. కనుక చెప్పింది ఇంతవరకే, వెనకాలన్న అర్థం మనం తెలుసుకోవడానికి ఇలా వివరణని లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. స్వస్తి. ఇంట్లో వాస్తు మార్పులు అవసరమా అనేది ప్రశ్న. ఈవేళ బాగా పిచ్చి పట్టినటువంటి